మేరకు మనకిచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియని ఈరోజు జూలై 18వ తేదీ నుండి ఈ నెల 28వ తేదీ వరకు 10 రోజుల పాటు మనం సభ్యత్వ నమోదు ప్రక్రియను నమోదు చేస్తాం. అసలు ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎందుకు చేస్తున్నాం, పార్టీ ఎందుకు ఆదేశాలు ఇచ్చిన దాని మీద ఒక వివరణ ఇస్తున్నాం. పార్టీకి మన జనసేన పార్టీ అంటేనే ఒక విప్లవం. పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా ముందుండి నడిపించేది నాయకులు కాదు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు మాత్రమే. ఇలాంటి కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నేను ప్రత్యక్షంగా ఉంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా నేను నిలబడతాను అన్న ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ఈ పథకం వల్ల దరిదాపుగా ఈ పథకం 5 లక్షల రూపాయల వరకు ప్రమాదవశాత్తు ఎవరైనా జనసేన కార్యకర్త సభ్యుడికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంది. అదేవిధంగా ఏదైనా గాయాలైనా, కింద పడినా, ఏదైనా జరిగిన హాస్పిటల్ పాలైనా 50,000 రూపాయల వరకు వైద్య సదుపాయం కల్పించే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఇలాంటి ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ, ఏ కార్యకర్తలకి ఇంత భరోసా ఎవరు ఇవ్వలేదు. ఇప్పటివరకు దరిదాపుగా 6 కోట్ల రూపాయల వెచ్చించి మనము జన సైనికులకి దరిదాపు 126 కుటుంబాలు ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తులకి ఈ జనసేన పార్టీ అందించింది. రాబోయే రోజుల్లో కూడా మన క్రియాశీలక సభ్యత్వాన్ని మన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి మనము సంక్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కాదు వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత జాగ్రత్త పడుతున్నారో గమనించి మన కార్యకర్తలందరూ మన మండల స్థాయిలో ఈరోజు మనకి పార్టీ ఆదేశాలు ఇచ్చిన దాని మేరకు మనమందరం ముందు నిలబడి ఈ కార్యక్రమంలో అత్యధికంగా జన సైనికులు క్రియాశీల సభ్యత్వంలో పాల్గొనాలని, కార్యకర్తలు ఈ సదస్యాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.